తెలియజేయడం ఏమనగంటే, ఇప్పుడు మనకి ఫీల్డ్ వైజ్ పీఎం సూర్య గారి యాప్ సర్వేని స్టార్ట్ చేయమన్నారు కదా! సో, అవి ఏంటంటే బిల్డింగ్స్ ఉంటే అవి చూద్దామండి. ముందు ఈ పాక, పెంకుటిల్లు అండ్ రేకుల షెడ్ వాటికి మనము ఎటువంటి కొలతలు లేకుండా వాళ్ళ యొక్క డోర్ నెంబరు మరియు ఫోన్ నెంబర్ కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడు అది ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది మనకి ఈపీసీసీలో చూసుకుందామండి. ఇప్పుడు ఈపీసీసీలో మనం రిజిస్ట్రేషన్ చేస్తే అది ఒక డేటా అనేది మనకి పైకి పంపుతున్నామండి. ఇప్పుడు మీకు ఈపీసీసీబీ ఓల్డ్ ఈపీసీసీబీ పోర్టల్ అయితే ఇది అవ్వదండి. కాబట్టి మనం కొత్తగా పోర్టల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో, మనకి మీటర్ మేనేజ్మెంట్పై క్లిక్ చేయండి. మీరు ఈ మీటర్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ సెండ్ ఎనీవే అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకున్నారనుకో మనకు కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ సర్వీస్ కనెక్షన్ అనే ఆప్షన్ దానిపై క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేస్తే మనకి ఈ టైప్లోని రైట్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లోని ఈ టైపు ప్లస్ సింబల్స్ వస్తున్నాయి కదా! ఇది లాస్ట్ నుంచి సెకండ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ సర్వీస్ అండ్ ఎస్సీ/ఎస్టీ సర్వీస్ అనేది ఉన్నది చూడండి. వాటిపై ఎస్సీ/ఎస్టీ సర్వీస్ అనేది మనం ఇప్పుడు సర్వే చేస్తున్నాం కాబట్టి ఆ సర్వే పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఎస్సీ/ఎస్టీ సర్వే అని వచ్చింది. దానిపై క్లిక్ చేసుకోండి. ఈ టైపులో మనకి ఏరియా కోడ్ వైజు ఎన్నెన్ని బ్యాలెన్స్ ఉన్నాయనేది ఇక్కడ మొత్తం మనకు వస్తుందండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఏరియా కోడ్ని ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు 32/0 మీకు ఏరియా కోడ్ అయితే ఏరియా కోడ్ ఫిల్టర్ చేసుకోండి. నాకు 32/05 అంటే నాకు దూసరపాము అనమాట. దూసరపాములో మొత్తం ఇంకా 93 బ్యాలెన్స్ ఉన్నాయి. 93 బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి 93పై క్లిక్ చేస్తే టోటల్ సర్వీస్ వైజ్ ఎన్ని సర్వీసులు ఉన్నాయి ఏటి అనేది మీకు అన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీకు ఈజీగా సర్వీస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ పైన ఉన్న 3 డాట్స్పై క్లిక్ చేయండి. 3 డాట్స్పై క్లిక్ చేస్తే మీకు ఈ టైప్లో వస్తుంది. ఇందులో ఫైండ్ ఇన్ పేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీనిపై క్లిక్ చేసుకున్నారనుకో మీకు ఏ సర్వీస్ కావాలనుకుంటే ఆ సర్వీస్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు 204 సర్వీస్ అనేది కావాలి కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, దాన్ని ఇలా హైలైట్ అవుతుంది. దానిపై క్లిక్ చేసుకుంటే మీకు ఈ టైప్లో వస్తుందన్నమాట. ఈ టైప్లో వస్తే ఇప్పుడు చూడండి ఈ పాత నెంబరు ఇప్పుడున్న మనకున్న నెంబరు ఇప్పుడు మన లిస్ట్లో ఉన్న నెంబరు ఇప్పుడు ఆయన ఓడుతున్న నెంబరు ఒకటే అనుకుంటే ప్రాబ్లం లేదండి. ఓకే, ఇన్ కేసు వాళ్ళు మార్చాలనుకుంటే ఈ నెంబర్పై క్లిక్ చేస్తే మనం కొత్త నెంబర్ ఇచ్చేవచ్చండి. అలాగే మార్చుకోవచ్చు. దానికి ఓటీపీ అనేది ఎటువంటి రిక్వైర్మెంట్ మనకి లేదు. ఇప్పుడు అడ్రస్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నామండి. ఇప్పుడు డోర్ నెంబర్ అయితే అవ్వచ్చు, ఇన్ కేసు ఆ ఊరి పేరు అయితే అవ్వచ్చు, లేకపోతే సన్ ఆఫ్ ఏమి మ్యాచ్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎడిట్ సర్వీస్ ఉంది కదండి, ఎడిట్ అడ్రస్ దానిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వాలండి మనం 2-23 అండ్ ఇక్కడ అడ్రస్ చూడండి. ఇప్పుడు దూసరపాము కాబట్టి దూసరపాము అని నేను ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడండి ఆయన ఆ హౌస్ ఆయనకి ఓనే కదా, ఓన్ అయితే ఓను, రెంట్ అయితే రెంట్ అని మరి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి ప్రీమిసెస్ అవి గ్రూప్ అపార్ట్మెంట్సా లేకపోతే ఇండివిజువల్ ఇండివిజువల్ హౌసా గ్రూప్ హౌసా అని ఉంటాయి కాబట్టి మనకి మ్యాక్సిమం ఇక ఏజెన్సీలు కాబట్టి ఇండివిజువల్ హౌసే ఉంటాయి. సో, మనం ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో, తర్వాత చూడండి ఇప్పుడు పాకే రేకుల చెడ్డకి అండ్ పెంకుటిల్లకి అనేది మనకు రూఫ్ టాప్ ఉండదు కాబట్టి కంపల్సరీ ఫీజిబిలిటీ ఉందా అంటే లేదని పెట్టుకుంటామండి. సో, ఈ టైప్లో వస్తుంది. తర్వాత ఈ సర్వే అనేది మనం పీఎం సూర్య గారి పోర్టల్లోని రిజిస్టర్ చేసామా, ఇన్కేస్ మనకి వీటికి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి రూఫ్ టాప్ లేవు కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేయట్లేదు. సో, దానివల్ల మనం నో అని పెట్టుకుంటామండి. సో, తర్వాత ఇక్కడ మనం ఎంప్లాయ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఒక ఎంప్లాయ్ ఐడి ఇచ్చేసుకుంటాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిమార్క్ అని ఉంది కదా, మనం అక్కడ రూఫ్ టాప్ లేదు కాబట్టి అక్కడ ఇచ్చే పాసిబిలిటీ లేదు కాబట్టి మనం నో ప్రీ ప్లేస్ అని పెట్టేసుకుంటామండి. నో ప్లేస్. సో, ఇలాగ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే ఈ సర్వీస్ అనేది కంప్లీట్ అవుతుందండి. అండ్ అలాగే ఇంకొకటండి, మనం ఇంకేజు బిల్డింగ్స్ ఉన్నాయండి, బిల్డింగ్స్ ఉంటే దాని యొక్క పొడవు ఇంటూ వెడల్పు విత్ ఫీట్స్లో కన్వర్ట్ చేసుకోవాలండి. దాన్ని స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మన పొడవు వచ్చేసి 16x16 ఈ స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 256 స్క్వేర్ ఫీట్స్ ఉంటుందండి. సో, ఇప్పుడు చూడండి ఇదంతా ఇక్కడ వరకు ఓకే అండి. ఇక్కడ వెదర్ ఫీజిబిలిటీ రూఫ్ టాప్ ప్లేస్ బిల్డింగ్ ఉంటాయి కాబట్టి బిల్డింగ్ ఉంటుంది కాబట్టి మనం ఎస్ అని పెట్టుకుంటామండి. ఎస్ అని పెట్టుకున్న తర్వాత ఈ పక్కన చూడండి దాని యొక్క లెంత్ అదే మనం స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసుకున్నాం కదా 256 స్క్వేర్ ఫీట్స్. సో, అది ఇచ్చేస్తామండి.
ఇక్కడ చూడండి, ఇప్పుడు 256 అంటే వాళ్ళు ఒక మ్యాక్సిమం వాళ్ళు 1 కిలోవాట్ ఓడుతున్నారు. మనం అడిషనల్గా ఇంకో 1 కిలోవాట్ యాడ్ చేసి 2 కిలోవాట్ అని మనం ప్రపోజల్ ఇచ్చేస్తాం అనమాట. సో ఒకసారి ఇక్కడ రిజిస్టర్డ్ అయిన పిఎం సూర్య గారు, ఇప్పుడు మన బిల్డింగ్ ఉంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి పిఎం సూర్య గారి యాప్లో అయితే యాప్లో అవ్వచ్చు, పోర్టల్ అయితే పోర్టల్ అవ్వచ్చు. ఇన్కేజ్ యాప్లోనే త్వరగా అవుతుంది. ఇన్కేజ్ యాప్ ఓపెన్ అవ్వని పక్షాన పిఎం సూర్య గారు పోర్టల్లోనే మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయ్ చేస్తున్నారో ఎంప్లాయ్ ఐడి ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ రిమార్క్ వచ్చేసి అనేది అప్రూవ్డ్ అని ఇచ్చేసుకుంటామండి. అప్రూవ్డ్ అని ఇచ్చేసుకొని ఈ సబ్మిట్ చేస్తాం. ఇంతటితోని ఈ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది.